ఒకటేమో స్టేట్ కి సంబంధించి ఉంటుంది, రెండు రాష్ట్రానికి మన జిల్లాకు సంబంధించిన అంశం ఉంటుంది. ముందు స్టేట్ మాట్లాడతా, తర్వాత జిల్లాది లాస్ట్ లో మన ఆఫీస్ సంబంధించింది రెండో అంశం మాట్లాడతా. సో రెండు అంశాలుగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ సమస్యలతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. మేము ధరణిని ఏదో బంగాళాఖాతంలో కలిపినాము, భూభారత్ తెచ్చినాము, ఉద్ధరిస్తాము, ఇక ఇంత గొప్పగా మేము చేసినాము అని చెప్పి మాటలు కోటలు దాటినాయి, చేతలు మాత్రం గడప దాటడం లేదు. భూభారతి తెచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సులు పెట్టి గ్రామాల్లోకి వెళ్తే 8,68,000 అప్లికేషన్లు రావడం జరిగింది. 8,68,000 అప్లికేషన్లు వస్తే అసలు ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు క్లియర్ చేశారు, అసలు అప్లికేషన్లు ఆన్లైన్ చేసిండ్రా చేయలేదా, అప్లికేషన్లు చెత్తబుట్ట దాఖలు చేసిండ్రా, ప్రజలకి అసలు ఎన్ని పరిష్కారం అయినది అనేటువంటిది ఒక స్పష్టత లేదు ఈ రాష్ట్రంలో. అంటే ఒక డెడ్ లైన్ లేదు ఇప్పటికి. ఇది ఎప్పుడు పెట్టిండ్రు అప్లికేషన్లు? ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మనం వీఆర్ ఎండ్ ఆఫ్ ద ఫిబ్రవరి, 10 నెలలు అయింది. 10 నెలల కింద రెవెన్యూ సదస్సులు పెట్టి ప్రజల దగ్గర దరఖాస్తులు తీసుకొని 10 నెలల తర్వాత అసలు ఆ అప్లికేషన్లు ఏమైపోయినాయి? పాతక చిత్తు కాయిదాల కింద అమ్ముకున్నారా? అప్లికేషన్లు ఆన్లైన్ చేసిండ్రా? అప్లికేషన్లు ఎన్ని పరిష్కారం అయినాయి? ప్రజలకు జవాబుదారీతనం లేకుండా పోయింది. ముఖ్యంగా భూభారతి వచ్చిన తర్వాత మారింది ఏమీ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారం రోజుల్లో పాస్బుక్లు ఇంటికి వచ్చాయి. ఇప్పుడు భూభారతి వచ్చిన తర్వాత పాస్బుక్ ఫీజు పేరు మీద 300 రూపాయలు వసూలైతే చేస్తున్నారు. 6 నెలల నుంచి పాస్బుక్లు రావడం లేదు. 6 నెలలు అయిపోయింది పాస్బుక్లు రాక. ఫీజు అయితే తీసుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ అప్పుడే పాస్బుక్ ఫీజు అని చెప్పి 300 రూపాయలు తీసుకుంటున్నారు. కానీ పాస్బుక్లు మాత్రం 6 నెలల నుంచి బంద్ అయిపోయింది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాడు, ముటేషన్తో సహా వారం రోజుల్లోగా పాస్బుక్ ఇంటికి వచ్చేది. ఏ ఆఫీస్ చుట్టూ తిరిగేది లేదు, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయేది లేదు, టైటిల్ డీడ్ కోసం ఆర్డీఓ ఆఫీస్కి పోవాల్సిన అవసరం లేదు. అన్ని పూర్తయి వారం రోజుల్లోగా భూమిని కొనుక్కున్నటువంటి రైతు ఇంటికి పాస్బుక్ వెళ్ళేది. కానీ 6 నెలలు అయిపోయింది, ఇప్పటికీ పాస్బుక్ వచ్చే పరిస్థితే లేదు. పాస్బుక్లు రావడం లేదు. ఈరోజు సాదా బైనామాలు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదలకు ఉచితంగా సాదా బైనామాలు చేయాలని చెప్పి 6,20,000 మంది రైతులకు ఉచితంగా సాదా బైనామాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 6,20,000 మంది రైతులకు మేము సాదా బైనామా అమలు చేసి ఇచ్చాం. సో రెండవ దశ సాదా బైనామాకు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అవకాశం ఇస్తే ఆ రోజు 9,26,000 అప్లికేషన్లు రావడం జరిగింది. మరి 9,26,000 అప్లికేషన్లు వస్తే ఆ రోజు కోర్టు స్టే ఇచ్చింది. రెండవ దశ అమలు చేసే దశలో హైకోర్టు స్టే వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టే వెకెట్ అయింది. స్టే వెకెట్ అయితే ఈ రోజు వరకు సాదా బైనామా అమలు కాలేదు. ఇది ఎట్లుందంటే ఏదో మోటు సామెత ఉంటుంది, తిట్టను పోరా అన్నట్టు. ఇది చెయ్యొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతిలో భూమి అమ్మిన వాళ్ళు స్టాంప్ పేపర్ మీద అఫిడవిట్ ఇవ్వాలి అనే నిబంధన పెట్టింది. అసలు ఇస్తారా? భూమి అమ్మిన వాళ్ళు స్టాంప్ పేపర్ మీద అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధన పెట్టింది. దాంతో 9,26,000 అప్లికేషన్లలో
ఒక్కరికి కూడా ఈ రోజుకు సాదా బైనామా అమలు కాలేదు. ఉదాహరణకు సిద్దిపేట రూరల్ మండలం 2400 అప్లికేషన్లు వచ్చినాయి సాదా బైనామా. ఈ రోజుకు ఒక్కరు కూడా అఫిడవిట్ ఇవ్వలేదు మేము భూమి అమ్మినామని. సిద్దిపేట అర్బన్ మండలం 1200 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు సాదా బైనామా కింద. ఒక్కరికి కూడా ఈ రోజు వరకు భూమి సాదా బైనామా కింద వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వలేదు. సో రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేసింది. మేము అధికారంలోకి వస్తే ఉచితంగా సాదా బైనామా చేస్తామని చెప్పి నియమ నిబంధనలను సవరించి రైతులకు సాదా బైనామా అమల్లోకి రాకుండా, వాళ్లకు పాస్బుక్లు దక్కకుండా, భూమి అమ్మిన వ్యక్తి బాండ్ పేపర్ మీద అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధన పెట్టడం వల్ల ఇలా ఏ ఒక్క రైతుకు కూడా సాదా బైనామా అమలు కావడం లేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అఫిడవిట్ అనే నిబంధన లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం 6,20,000 మందికి సాదా బైనామా అమలు చేసింది, పాస్బుక్లు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ మొండి చేయి చూపింది. రెవెన్యూ సదస్సులో వచ్చినటువంటి దరఖాస్తులకు దిక్కు లేదు. రెవెన్యూ సదస్సులు ఎన్ని వచ్చినాయి దరఖాస్తులు? 8,60,000 అప్లికేషన్లు వచ్చినాయి. దానికి దిక్కు మొక్కు లేదు. భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే 6 నెలల నుంచి పాస్బుక్లు రావడం లేదు. సాదా బైనామాలో 6,20,000 మంది 9,26,000 మంది రైతులు సాదా బైనామాలు అప్లై చేస్తే ఒక్కరికి కూడా సాదా బైనామా అమలైతే లేదు, పాస్బుక్లు రావడం లేదు. అదే బీఆర్ఎస్ సాదా బైనామా కింద ఆ రోజు 6,20,000 మందికి పాస్బుక్లు ఇచ్చింది. కాంగ్రెస్ మొండి చేయి చూపింది, రైతులను మోసం చేసింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.